ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేవతీస్ లైఫ్ స్టైల్ ఇన్ తెలుగు. ఎలా ఉన్నారండి? మీరు అందరు బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. సో ఈ రోజు వీడియోలో అయితే నేను మీకు మల్టీగ్రెయిన్ దోస పిండి, ఇడ్లీ పిండి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. సో ఇక్కడైతే నేను మినుములు, రాగులు, జొన్నలు తీసుకున్నానండి. ఇక్కడ మీరు మిల్లెట్స్ అంటే కొర్రలు కానీ, అరికెలు కానీ ఏదైనా యూస్ చేయొచ్చు. సో నేనైతే ఈ 3 తీసుకున్నాను అండ్ కొద్దిగా మెంతులు వేసుకున్నాను. ఇవేంటంటే మనకు ఎక్కువసేపు నానాలండి. మినిమం 6 అవర్స్ అయితే నానాలన్నమాట. మనం బియ్యం వేసి దోశలు వేసుకున్నట్టు కాదు, 3 అవర్స్ 4 అవర్స్ అట్లాగా మినిమం 6 అవర్స్ నానబెట్టాలి. చాలా బాగుంటాయండి టేస్ట్, చాలా హెల్తీ కూడా. మనం ఒక 2 తీసుకున్నాం అనుకోని మనకు సరిపోతుంది. బట్ వీటిల్లో మనకి మిల్లెట్స్లో కొంచెము దుమ్ము ఇవన్నీ ఎక్కువ ఉంటాయండి. ఒక 3 to 4 టైమ్స్ మంచిగా ఇట్లా బాగా రబ్ చేసుకుంటూ మనం వాష్ చేసుకోవాలన్నమాట. సో చూసారు కదా ఎంత మట్టి ఉందో. ఇక్కడైతే నేను పొట్టు మినపప్పు తీసుకున్నానండి. పొట్టు మినపప్పు మంచిది నార్మల్ మినపప్పుతో కంపేర్ చేసుకుంటే. ఇందులో కొంచెం మనకి ఫైబర్ ఉంటుంది. సో పొట్టు మినపప్పు, అలాగే జొన్నలు, రాగులు కదా ఇవన్నీ వాష్ చేసిన తర్వాత మంచినీళ్ళు వేసి నానబెట్టుకున్నాను. ఇంతకుముందు ట్యాప్ వాటర్ వేసేదాన్ని. బట్ ఏంటంటే అవి నానడానికి మనకి లోపలికి వాటర్ పీల్చుకుంటాయి కదా. సో అట్లాంటప్పుడు ట్యాప్ వాటర్ ఎందుకు అని చెప్పేసి నేను నార్మల్ వాటర్ వేసుకున్నాను అండ్ అది నానబెట్టేశాను. దాంతోపాటు ఏంటంటే ఇంకా ఈ మధ్య ఇంట్లో రాగి పిండి అయితే అయిపోయిందండి. సో రాగులు కూడా ఇవి కడిగి ఆరబెట్టినవన్నమాట. నేను ఎప్పుడు రాగులు తెచ్చినా కూడా వాటిని వాష్ చేయకుండా ఆరపెట్టకుండా రాగి పిండి పట్టించమండి. ఈవెన్ స్ప్రౌట్స్ చేసినా కూడా అంతే అనమాట. కడిగే మేము స్ప్రౌట్స్ మంచిగా అవి ఆరపెడతాము. వాటిలో చాలా చెత్త ఉంటుందండి, మనకు కనిపించదు కానీ చాలా దుమ్ము ఉంటుంది. కంపల్సరీ ఇట్లా చేసుకోండి. నేను అలాగే గోధుమలు కూడా అట్లానే చేస్తాను. ఇంట్లో మల్టీగ్రెయిన్ పిండి పట్టించుకున్న ప్రతిదీ కడిగి ఆరపెట్టుకొని పట్టించుకుంటాను. మనకు ఒకసారి కడిగితే మీకే తెలుస్తుంది ఎంత చెత్త ఉందా వాటిల్లో అని చెప్పేసి. అండ్ గోధుమలు కూడా ఇప్పుడు 4 kgs తెప్పించాను అనమాట. ఎండాకాలం కదా పాడవదులే అని చెప్పేసి ఇది కూడా కడిగి ఆరబెట్టి పిండి పట్టించుకున్న. బయట పిండితో కంపేర్ చేసుకుంటే ఇట్లా ఇంట్లో చేసుకోవడం అనేది హెల్దీ అండి. మనం చూడం కదండి మైదా ఇవన్నీ కూడా కలిపి హలో అండి, అమెజాన్ లో నుంచి నిన్న కొన్ని ప్రోడక్ట్స్ చూపించాను కదా. ఈ రోజు మరికొన్ని ప్రోడక్ట్స్ చూపిస్తాను. ఇవి చాలా బడ్జెట్ లో తీసుకున్నానండి. క్వాలిటీ మాత్రం చాలా బాగున్నాయి. సో ఫస్ట్ ప్రోడక్ట్ ఏంటంటే మ్యాక్స్ నుంచి తీసుకున్నాను. ఇది జీన్స్ టాప్ అనమాట. సో నాకు ఇది మంచిగా అనిపించింది. ఈ కలర్ కూడా నేను ఎప్పుడు ట్రై చేయలేదు. సో బాటిల్ గ్రీన్, మంచిగా ఫ్రంట్ సైడ్ అయితే ఇట్లా లేస్ అయితే ఇస్తున్నారు. ఇందులో సైజెస్ అవైలబుల్ ఉన్నాయండి, కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఇది నాకు జస్ట్ 50 రూపీస్కి ఏమో వచ్చింది. అయితే కొంచెం నెక్ డీప్ అయిందండి. మీ సైజుకి తగ్గట్టుగా తీసుకోండి. ఎక్స్ట్రా సైజ్ తీసుకున్నారనుకోండి లూజ్ ఉంటుంది, కంఫర్ట్గా ఉంటుంది అని చెప్పేసి. బట్ ఇది మాత్రం కొంచెం డీప్ అయ్యేలాగా అనిపించింది నాకు. నేను అలానే తీసుకున్నాను, అట్లానే అనిపించింది నాకు. అండ్ నెక్స్ట్ అయితే నేను సింబల్ నుంచి మరొక జీన్స్ టాప్ తీసుకున్నాండి. నైట్ వేర్ టైప్ అనమాట. సో ఇదేంటంటే మనకి పైన కొంచెం డిఫరెంట్గా చిన్న కుచ్చు ఇచ్చి కింద కూడా మనకి స్టాప్ లాగా ఇచ్చున్నారు. అండ్ నెక్ అయితే పైకే ఉంటుందండి. చాలా కంఫర్టబుల్గా ఉంది. కాటన్ అయితే కాదు, రేయాన్ ఫ్యాబ్రిక్ అనమాట. వేసుకున్నా కూడా చాలా లైట్ వెయిట్ ఉంది, చాలా కంఫర్టబుల్గా ఉంది. నేను వేసుకొని కూడా మీకు చూపిస్తాను. ఇది పెప్లం టాప్ లాగా వచ్చిందనమాట. ఆర్డర్ పెట్టినప్పుడు ఎలా వస్తుందో క్వాలిటీ అనుకున్నాను కానీ బట్ క్వాలిటీ మాత్రం చాలా బాగుందని. ఇది కూడా 200 ఆ రేంజ్లో వచ్చేసింది. మనం క్లాత్ తీసుకు విడిగా కుట్టించాలన్నా కూడా 400 500 ఈజీగా అవుతుందన్నమాట. బట్ నాకైతే ఇది చాలా బాగుంది. ఇందులో మనకి కలర్ అని కాదు, మోడల్ వేరియేషన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి, చెక్ చేయండి. సో నెక్ విషయానికి వస్తే మనకి కాలర్ వస్తుంది అనమాట. అండ్ హ్యాండ్స్ అయితే ఇది నార్మల్ అంటే ఎల్బో హ్యాండ్స్ అనమాట. ఇట్లా డిజైన్ అయితే ఇట్లా వస్తుంటుంది పైకి మడిచినట్టుగా షర్ట్ మోడల్లో. అండ్ ఇది స్లిట్ అండి, ఫ్రంట్ స్లిట్ ఉంటుంది అండ్ అలాగే సైడ్ కూడా మనకి స్లిట్ అనేది అవైలబుల్గా ఉంటుంది అనమాట. ఇంకా ఫ్రంట్ బ్యాక్ సేమ్ ఉంటుంది. ఇక్కత్ మనకి మోడల్ ఉంటుంది కదా, ఆ మోడల్ అనమాట ఫ్యాబ్రిక్. ఇది మాత్రం ఎగ్జాక్ట్ సైజ్ తీసుకోండి. ఎక్స్ట్రా సైజ్ తీసుకుంటే బాగా లూజ్ అయిపోతుంది. నేను ఈ మధ్య ప్యాంట్స్ కోసమని ఎక్స్ట్రా సైజ్ తీసుకుంటున్నాను, బట్ చాలా అంటే చాలా లూజ్గా అనిపిస్తుంది. ఇది వచ్చేసరికి ప్యాంట్ అనమాట. ప్యాంట్ అయితే మంచిగా లూజ్గానే ఇచ్చారండి, బాగుంది. ఇది 1 సైడ్ పాకెట్ అయితే అవైలబుల్గా ఉంటుంది. డైలీ వేర్కి, ఆఫీస్ గోయింగ్కి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అలాగే మనకైతే చాలా బాగుంటాయండి ఇవి. మీరు కూడా తీసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో నేను లింక్స్ ఇస్తాను, ఒకసారి చెక్ చేసేయండి. అండ్ నెక్స్ట్ అయితే నేను ఇక్కడ ముల్తాని మట్టి పౌడర్ తీసుకున్నానండి, ఖాదీ బ్రాండ్ నుంచి అనమాట. యాక్చువల్లీ ఇది నేను విడిగా తీసుకున్నాను. మీకు కావాలన్నా కూడా నా దగ్గర అయితే బల్క్లో ఉంది. కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్ పెట్టుకోండి. అండ్ ఇక్కడైతే నేను ఇది తీసుకొని చాలా రోజులు అవుతుందన్నమాట, బట్ యూస్ చేయలేదు ఇంతవరకు. ఎక్కువగా డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి ముల్తాని మట్టి సూట్ అవుతుంది. ఆయిలీ స్కిన్ వాళ్ళకే సూట్ అవుతుంది, ఎందుకంటే ఆయిల్ కంట్రోల్ చేయడానికి అండ్ ఓపెన్ పోర్స్ ఇట్లాంటివి ఏమన్నా ఉన్నా కూడా స్కిన్ టైట్ అవుతుంది అనమాట, లూజ్ ఉన్న అట్లాగా. ఇది మనం చాలా రకాలుగా యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి వచ్చేసి ఖాదీ నుంచి సేమ్ అండి, శాండల్వుడ్ అలాగే మూలైతే ఫేస్ ప్యాక్ తీసుకున్నాను. ఇది కూడా ముల్తాని మట్టి కూడా ఉంటుందన్నమాట ఇందులో. సో ఇది డ్రై స్కిన్ వాళ్ళకి పెద్దగా సూట్ అవుతుంది, నేను తెలియక తీసుకున్నాను. మీరు ఎప్పుడైనా ఫేస్ ప్యాక్లు తీసుకునేటప్పుడు మాత్రం కంపల్సరీ మీ స్కిన్ టైప్ని చూసుకొని దానికి తగ్గట్టుగా తీసుకోండి. ఇప్పుడు నేను దీంట్లో ఇంకేదన్నా డ్రై స్కిన్కి ఉపయోగపడేది మిక్స్ చేసి యూస్ చేయాలి. సో తీసుకున్నాను. 3 years షెల్ఫ్ టైం అయితే ఉంటుందండి. ఇంతవరకు యూస్ చేయలేదు, బట్ ఇప్పుడే కొంచెం అది గట్టిగా అయిపోయినట్టు పగిలినట్టుగా అనిపిస్తుంది అనమాట నాకు.
ఇందులోని ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చెక్ చేశాను. బట్ నాకైతే ఇది సూట్ అవ్వదండి. నేను ఇంకా దీంట్లో ఇంకేదన్నా రీమోడల్ చేసి ఇంకేదన్నా ఎక్స్ట్రా యాడ్ చేసి యూజ్ చేయాలి. లింక్స్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్‌లో హలో ఉన్నాయండి. అండి. యాక్చువల్లీ ఇవాళ వ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాను. బట్ మార్నింగ్ నుంచి అయితే స్టార్ట్ చేయలేదండి. మధ్యలో స్టార్ట్ చేశాను. సో, ఇప్పుడైతే ఆయిల్ ప్రిపేర్ చేస్తున్నామనమాట. ఇప్పుడైతే నేను వెళ్ళాలి ఇంకా. మొత్తం సెట్ చేసేసాము. అయిపోయింది. ఇంకా ఓన్లీ కాయడము, తేరిపోయడం. ఇది చాలా పెద్ద ప్రాసెస్. మళ్ళీ చాలా టైం పడతది. ఒక 5, 6 అవర్స్ ఈజీగా పడుతుంది. సో, దాని తర్వాత మళ్ళీ నాకొక క్లాస్ ఉందనమాట. అదేంటంటే నాకు ఎందుకో అండి చాలా ఇంట్రెస్ట్ వచ్చింది. అండ్ ఆల్రెడీ నేను చేశాను. మీకు చూపిస్తానిప్పుడు. సో, నేను చేసినవి ఇవన్నమాట. 2 రకాల సోప్స్ అండి. ఇవేంటంటే ఓన్లీ ఆయిల్స్‌తో చేసినవండి. కోకోనట్ ఆయిల్ ఒకటి అండ్ ఇంకొక ఇది బ్రౌన్ కలర్‌లో ఉంది కదా! అదొచ్చేసరికి మంజిస్టా సోప్ అనమాట. సో, ఇక్కడ నేను కోకోనట్ ఆయిలు, ఆల్మండ్ ఆయిలు, తర్వాత కాస్టర్ ఆయిల్ ఇట్లాంటి ఆయిల్స్ యూజ్ చేసి అన్నీ కూడా మనకి కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్సేనండి. సో, చాలా బావుంటాయి అసలు. నేను ఫోమ్ టెస్ట్ అయితే చేశాను. కొంచెం మిగిలుండిందనమాట. సో, కొంచెం మిగిలుంటే చేశాను. ఫోమ్ టెస్ట్ చేశాను. చాలా బాగా వస్తుంది ఫోము. స్మెల్ కూడా చాలా బావుందనమాట. ఇందులో మనం ఓన్లీ ఎసెన్షియల్ ఆయిల్సే యూజ్ చేస్తాం. ఫ్రాగ్రెన్స్ కోసం అయితే నేను ఏమీ యూజ్ చేయటం లేదు. ఈవెన్ ఇప్పుడు మనం సేల్ చేసే సోప్స్‌లో కూడా ఏమి యూజ్ చేయట్లేదండి. సో, సేల్ చేసే సోప్స్ ఏంటంటే ప్రెజెంట్ అవి జస్ట్ ఒక 1 డేలో మనం ప్రిపేర్ చేసుకోవచ్చనమాట. బట్ ఇవేంటంటే మనం 6 వీక్స్ తర్వాత యూజ్ చేయాలి. సో, ఇంకా నేను చాలా అయితే మనకి తొందరలో చాలా మంచి ప్రొడక్ట్స్ రాబోతున్నాయి. అన్నీ కూడా అంటే కొన్నైతే టెస్టింగ్ స్టేజ్‌లో ఉన్నాయండి. లిప్ బాల్మ్స్, లిప్ స్క్రబ్స్ ఇట్లా అన్నీ కూడా నేను ఇంట్రొడ్యూస్ చేయబోతున్నాను. ఇంకా చాలా మంచి ప్రొడక్ట్స్ అండి. ఇప్పుడైతే నేను వెంటనే చెప్పలేను. బట్ వన్ బై వన్ నేను మీకు రివీల్ చేస్తాను. అన్నీ ఒక్కసారిగా అయితే లాంచ్ చేయట్లేదు. అన్నీ టెస్టింగ్ అయిపోయిన తర్వాతనే మీ ముందుకొస్తాయన్నమాట. సో, అది. అండ్ తర్వాత అదొక క్లాస్ ఉందన్నమాట నాకు యాక్చువల్లీ 3:30కి. అండ్ దెన్ మళ్ళీ 4:45కి నా పర్సనల్‌గా నాకు ఇంకొక క్లాస్ ఉంది. క్లాస్ అంటే చెప్తానులెండి త్వరలోనే. సో, అది నా పర్సనల్‌దనమాట. సో, దీని రిలేటెడ్ ఏం కాదు. నిజంగా ఖాళీ ఉండట్లేదండి. ఫుల్ డే ఏదో ఒక బిజీ ఉంటుంది. అలా అని దీనివల్ల ఏదన్నా మనీ అవన్నీ వచ్చేస్తున్నాయంటే అలా ఏం కాదు. నాకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కొంత. అండ్ ఇంట్లో అయితే నాకు ఒక హాఫ్ డే సరిపోతది ఇంట్లో వర్క్స్‌కి. అండ్ కొంతమంది డే ఇన్ మై లైఫ్ చేయమంటున్నారు. సో, ఎవ్రీడే నాది ఇంత బిజీ అయితే ఉండకపోవచ్చు. బట్ ఆల్మోస్ట్ నాకు నేను బిజీ చేసుకున్నాననమాట. చేసుకోవాలి తప్పదు. ఎందుకంటే బిజీ లేదనుకోండి మనకు చాలా ఆలోచనలొస్తాయి. మనం బాధపడే కొద్దీ బాధ పెట్టేవాళ్ళు ఎక్కువైపోతూ ఉంటారనమాట. సో, అవన్నీ ఆలోచించుకుంటూ కూర్చుంటే అవన్నీ మనం థింక్ చేసుకున్నాం. మనల్ని ఎందుకంటున్నారు ఇవన్నీ అనుకుంటే మనలో అదే గుర్తొస్తూ ఉంటుందనమాట. చాలా పెయిన్ అనిపిస్తది. నేనది చాలా ఇయర్స్ స్ట్రగుల్ అయ్యాను దానివల్ల. నేను తొందరగా ఒకటి జరిగినప్పుడు ఏదైనా ఒక మాట అన్నప్పుడు వెంటనే బయటకొచ్చేయలేనండి. నాకు కొన్ని డేస్ అయితే టైం పడతదనమాట బయటికి రావడానికి. వచ్చిన తర్వాత కూడా అప్పుడప్పుడు గుర్తొస్తుంటదనమాట. వాళ్ళ టాపికొచ్చినా ఏదన్నా అట్లాంటి సిట్యుయేషన్ వచ్చినా నాకు గుర్తొస్తూ ఉంటది. మానసికంగా కుంగిపోతున్నాను. సో, నాకేంటంటే ఒక 1 ఇయర్ నుంచి ఇది స్టార్ట్ చేసినాం కదా మనము. ఆ టైంలో ఫస్ట్‌లో చాలా బిజీగా ఉన్నాను. ఆ తర్వాత నేనేంటంటే నాకు 1 ఇయర్ సరిగ్గా హెల్త్ బాలేదనమాట మళ్ళీ. సో, వీడియోస్ కూడా చాలా తక్కువ పెడుతున్నాను కదా! ఎప్పుడో ఒకసారి పెడుతున్నాను. అంటే మంత్లీ వన్సో లేదా 2 మంత్స్‌కి ఒకసారో పెడుతున్నాను. ఈ బిజినెస్ రిలేటెడ్ వీడియోస్ అయితే. సో, అయినా కూడా చాలా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు అందరూ కూడా. ఇట్లా నాకు బాలేనప్పుడు కూడా నేను ఏదో ఒకటి చూసుకుంటున్నాననమాట. దానివల్ల నాకు అంటే మనకి సెల్ఫ్ హ్యాపీగా ఉండేలాగా, మైండ్ కొంచెం ప్రశాంతంగా ఉండేలాగా చూసుకుంటున్నాను. మనకి అన్నీ మనీతో రిలేటెడ్ పెట్టుకుంటే కుదరదండి. ఇప్పుడు కూడా నేను ఒక స్టెప్ ముందుకు వెయ్యాలి అని చెప్పేసి నా పర్సనల్ అని చెప్పాను కదా! సో, దానికి వెళ్ళడం నాకు చాలా ఫియర్స్ ఉన్నాయన్నమాట. చాలా భయపడుతూ ఉంటాను ఇప్పటికి కూడా. చాలామంది "నువ్వు చాలా స్ట్రాంగ్" అని చెప్తుంటారు. నిజంగా వాళ్ళు చెప్పినప్పుడు హ్యాపీ అనిపిస్తది. ఇంకా స్ట్రాంగ్‌గా ఉండాలి అనిపిస్తది. సో, అట్లా నాకు చాలా భయాలున్నాయి. ఒక్కొక్క దాన్ని నేను ఓవర్‌కమ్ చేసుకొని ఒక ముందుకి స్టెప్ వేయాలని అనుకుంటున్నాను. పిల్లలు ఇప్పుడు కొంచెం పెద్దవాళ్ళయ్యారు కాబట్టి ఇంకొక నెక్స్ట్ నుంచి కొంచెం ఓకే. సో, ఇప్పటిదాకా నేను అయ్యాను. అండ్ హెల్త్ పరంగా కూడా కొన్ని అయితే నేను స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. సో, అది కూడా చూసుకోవాలి. అన్నీ ఇంపార్టెంటేనండి లైఫ్‌లో. అన్నిటికి మనం కొంచెం కొంచెం టైమ్ ఇచ్చుకోవాలి. సో, నేను అది ఈ మధ్య కాలంలో నేర్చుకున్నాను. అంటే ప్రతి దానికి కూడా కొంచెం కొంచెం టైం అనేది నేర్చుకుంటున్నా. అంటే నాకు ఇంట్లో వర్క్స్‌కి ఒక హాఫ్ డే సరిపోతది. ఇంట్లో వర్క్స్‌కి కొంత టైమ్ ఇస్తున్నాను. అండ్ దెన్ మళ్ళీ పిల్లలకి నేను టైమ్ ఇస్తాను. పిల్లల తర్వాత మళ్ళీ నా పర్సనల్‌గా ఏదన్నా నాకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కొంచెం టైమ్ ఇచ్చుకుంటున్నాను. అండ్ బిజినెస్ రిలేటెడ్ కొంచెం టైమ్ ఇచ్చుకుంటున్నాను. నాకు ఆమెని ఒక్కసారిగా నేను ఎట్లా వెళ్ళిపోవాలని ఎప్పుడు థాట్ ఉండదండి. ఉన్న దాంట్లో అడ్జస్ట్ అవ్వడం తెలుసు కాబట్టి నేను అంటే దీనివల్ల నాకేదన్నా బాగా వచ్చినా, దీంట్లో నాకు మంచిగా జరిగి, మంచిగా వచ్చినా ఇలానే ఉంటాను. ఏం జరగకపోయినా ఇలానే ఉంటాను. బట్ ఇంకా ట్రై చేస్తున్నాను చాలా నేర్చుకోవాలని చెప్పేసి.
సో, ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మీకు ఎవరికైనా యూజ్ అవుతది. కొంతమంది నన్ను ఇష్టపడి అక్క షేర్ చేయండి అని చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి, వాళ్ళ కోసం షేర్ చేస్తున్నాను. మీరు ఎప్పుడు బాధపడుతూ ఎవరేదన్నా అన్నారని మాత్రం అసలు ఆలోచించొద్దండి. దానివల్ల మనకి హెల్త్ పాడవుతది. మెంటల్‌గాను మనము చాలా స్ట్రగుల్ అవుతాము. మెమరీ లాస్ ఇవన్నీ కూడా వస్తాయన్నమాట. మనం ఎంత ఎక్కువ అది థింక్ చేసి లోపల లోపల కుంగిపోతామో దానివల్ల మనం సైకలాజికల్‌గా స్ట్రాంగ్‌గా ఉండలేమనమాట. ప్రతిదానికి చిన్నదానికి కూడా బాధ అనిపిచ్చేస్తది. అప్పుడు చాలా బాధపడిపోయేదాన్ని. ఒకప్పుడు ఏంటిలెండి 1 ఇయర్ బ్యాక్ కూడా చాలా ఫీల్ అయ్యి హర్ట్ అయిన విషయాలున్నాయన్నమాట. కాకపోతే తర్వాత తర్వాత వద్దు వదిలేయండి. వాళ్ళ పాపముందా? వాళ్ళే అనుభవిస్తారు. మన తప్పుంటే మనమే అనుభవిస్తాము అని నేర్చుకున్నాను. సర్లేండి ఈ టాపిక్ ఎక్కడికో ఎళ్ళిపోతుంది. నేను ఇంకెప్పుడైనా షేర్ చేస్తాను. ప్రెజెంట్ అయితే నా కోసం వెయిట్ చేస్తున్నారు వాళ్ళు. సో, నేనే కదా మెయిన్. వెయిట్ చేస్తున్నారనమాట. వెళ్ళాలి. సో, సోప్స్ అయితే చాలా చాలా బాగున్నాయి. నాకు చాలా నచ్చేసాయి ఈ సోప్స్. ఇది మీకు ఫోమ్ టెస్ట్ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఓకేనా? అండ్ దెన్ క్లాస్ కూడా. సో, నేనింక క్లాసెస్ అయితే ఐప్యాడ్‌లో వింటున్నానండి. కొంచెం ఫోన్‌లో కష్టంగా అనిపిస్తుంది. సో, ఐప్యాడ్, బుక్కు, పెన్ను అన్నీ తీసుకొని వెళ్ళాలనమాట. ఓకేనా? సో, మళ్ళీ కలుద్దామండి. బాయ్.